సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో రాబోతున్న ఆ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చేసారు సార్. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ మరి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అని అంటున్నారు, 25th జూన్ సంబంధించి. సో 1 year లో షూటింగ్ కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయిపోతుందా ఈ సినిమాకి సంబంధించి? ఆల్రెడీ ఎన్టీఆర్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. మరి తర్వాత కూడా ఇంకొన్ని సినిమాలు మన దేవర 2 చేయాల్సి ఉంది. మరి ఈ గ్యాప్ లో ఇది అయిపోతుందా అసలు సినిమా? అంటే కొంత డౌట్ ఆడియన్స్ లో ఉంది. అంటే రిలీజ్ డేట్ లో అనౌన్స్ చేస్తున్నారు కానీ ఆ టైం కి సినిమా రిలీజ్ అవ్వట్లేదు అని ఒక అసంతృప్తి అయితే ఆడియన్స్ లో ఉంది. ఈ సినిమా విషయంలో ఏం జరగవచ్చు అంటారు సార్? అంటే ఎన్టీఆర్ ఆల్రెడీ ఈ సినిమాలో ఈ షూట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేది అర్థమైంది ప్రపంచానికి. అర్థం కావడానికి కారణం ఏంటంటే ఆయన పర్సనాలిటీ, ఆయన ఎలా ఉంటాడు ఈ సినిమాలో అనేది, ఆయన లుక్ ఏంటి అనేది రివీల్ అయింది ఆల్రెడీ. ఆయన దేవర సినిమాకి సంబంధించి జపాన్ ప్రమోషనల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు ఆయన గెటప్ చూసి చాలా మంది మాట్లాడారు, ఏమిటి ఇలా ఉన్నాడు అని. తర్వాత ఆయన ఇక్కడ కళ్యాణ్ రామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా స్లిమ్ గా కనిపించాడు. ఈ స్లిమ్నెస్ వెనకాల ప్రశాంత్ నీల్ సినిమా లుక్ ఉంది అనేది ప్రపంచానికి అర్థమైంది. అది మాట్లాడుకున్నారు చాలా మంది. సో ఆయన సినిమాతో అటాచ్ అయి ఉన్నాడు, ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. అది జరుగుతుంది. అంటే చాలామందికి తెలియని విషయం అంటే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు మేజర్గా ఎక్కువ మ్యాట్ షూట్లే జరుగుతున్నాయి, స్టూడియో బేస్డ్ షూట్సే జరుగుతున్నాయి. కాబట్టి ఈ స్టూడియో బేస్డ్ షూట్స్ హీరో గారు ఎప్పుడే వస్తే అప్పుడు ఏమేం చేసేయాలో అన్నీ చేసేసుకుని పంపించేస్తున్నారు. అలా షూటింగ్ వేగంగా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి రెండరింగ్ గొడవలు, ఇతర కంప్యూటర్ బేస్డ్ హడావిడికి సంబంధించిన డిలే అవుతోంది విపరీతంగా. ప్రతి సన్నివేశాన్ని వాళ్ళు చిత్రిక పట్టాలి, బ్యాక్గ్రౌండ్లతో సహా అంతా నడపాలి. ఆ వర్క్ హెవీ అయిపోతుంది. అది సినిమా చివరి వరకు చెప్పలేనటువంటి పరిస్థితికి దారితీస్తోంది. అయితే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్కి కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక ఫోర్స్తో నడిస్తే తప్ప పని అవ్వదు. అయినప్పుడు మనం చెప్దామంటే కుదరదు. ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒక డేట్ చెప్పి ఆ డేట్కి రిలీజ్ అనుకుంటే అవుతుందా లేదా అనేది వేరే గొడవ. కాకపోతే ఆ డేట్కి రష్ అయితే ముందు అయితే అవుతుంది, కాకపోతే కొంచెం డిలే అవుతుంది. ఒక 15 రోజులు 20 రోజులు అటు ఇటు కావచ్చు, దాన్ని మేకప్ చేసుకోవచ్చు. కానీ ముందు అసలు ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఏ ప్రాజెక్టుకైనా ఉంటుంది. అందులో భాగంగానే వీళ్ళు కూడా ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ డేట్ సినిమా కంప్లీట్ అయిపోతుంది, మేము రిలీజ్ చేస్తామని కాదు, ఒక టార్గెట్ పెట్టుకున్నారు అంతే. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సంవత్సరం జూన్ ఎండింగ్కి సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాడు ఆయన. అనుకుని ఆ దిశగా పని జరుగుతోంది. అది నిలబెట్టుకోగలరా లేదా అనేది చర్చ అనవసరం, అప్రస్తుతం. వాళ్ళు వాంటెడ్గానే తమకి తాము ఒక గోల్ ఫిక్స్ చేసుకోవటం అవసరం అని ఆ దిశగా ప్రయాణం జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు కావాలంటే ఒక 10 రోజులు అటు కావచ్చు, 10 రోజులు ఇటు కావచ్చు. ముందు సినిమా యాక్టివిటీ నడుస్తోంది, అది హ్యాపీ. అంతకు మించి దీనిలో ఎక్కువ లోతులకు వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలకు సంబంధించి జరుగుతున్నది ఇదే. పర్టికులర్గా పాన్ ఇండియా మార్కెట్ లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ నిర్మాణం జరుపుకుంటున్నటువంటి భారీ సినిమాలన్నీ. కాకపోతే ఈ సినిమాకు సంబంధించి అతను లుక్ రివీల్ అయిన తర్వాత విషయం అర్థమైంది ఏంటంటే, ఇప్పటి వరకు చూస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ తరహా సినిమాగా ఇది ఉండకపోవచ్చు అని. అంటే మాఫియా బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. మాఫియా బ్యాక్డ్రాప్ అనగానే మనకి కలకత్తా బేస్డ్ కథ అని కూడా అంటున్నారు. కలకత్తా అనేది మాఫియా క్యాపిటల్ ఒకప్పుడు. వేటూరి సుందరరామూర్తి గారు చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి గారి కోసం రాసిన పాట ఉంది కలకత్తా నేపథ్యంలో. ఆ పాటలో ఆయన యమహా నగరి అని వాడతాడు. యమహా నగరి అని వాడటానికి వెనకాల ఆయనలో ఉన్నటువంటి ఉద్దేశం కూడా అది క్రైమ్ క్యాపిటల్ అని. ఆ తర్వాత బాంబేకి షిఫ్ట్ అయింది. మొదట ఇండియన్ క్రైమ్ క్యాపిటల్ కలకత్తానే. అందుకని అక్కడ ఆ పునాది మీద సినిమా నడుస్తుంది, మాఫియా లింక్ ఉంటుంది ఈ సినిమాలో అంటున్నారు. సో అందుకని ఆ నేపథ్యం కలకత్తా ఇవన్నీ ఉంటే ఉండొచ్చు కథలో. దీనివలన ఏంటంటే ఇప్పటి వరకు గనులు కార్ఖానాల్లో అతని క్యారెక్టర్లు నడుస్తున్నాయి. ఈవెన్ సలార్ విషయంలో కూడా ఆడియన్స్ కొంత ఇబ్బంది పడింది. అక్కడే బ్రైట్గా ఉండడు హీరో,
అవును. బ్రైట్గా లేకపోవడం అనేది ఒక ఇబ్బందికరంగానే అభిమానులు భావించారు. అయితే దాని నుంచి బయటకు వస్తాడు, సలార్ 2లో డిఫరెంట్ ప్రభాసం చూస్తారని ఆయన చెప్పాడు. దాదాపు కల్కిలో కూడా అదే జరిగింది. అంటే ఏదో ఒక విచిత్రమైన ప్రకృతిలో నడుస్తూ ఉంటుంది ఆ క్యారెక్టరు, ఆ వ్యవహార శైలి అంతా. అవును. ఒక రానెస్ కనిపిస్తుంది అంతే తప్ప ఒక క్లియర్గా ఒక బిగ్ స్టార్ సినిమా సెలబ్రేటివ్ మూడ్లో కనిపించడు ప్రభాస్. అది కూడా అభిమానులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కొంచెం ఎంటర్టైనింగ్ మోడ్లో ఉంది కాబట్టి సర్దుకుపోయారు కల్కికి సంబంధించి. సలార్కి అలా సర్దుకుపోయే పరిస్థితి లేదు. అందుకని దీన్ని ఎక్స్పీరియన్స్గా తీసుకుని ఉండొచ్చు ప్రశాంత్ నీల్. అందుకని ఆయన కొంచెం ఈసారి ఒక డిఫరెంట్ ఏరియాలో ప్లే చేయబోతున్నాడు. ఇది ఎన్టీఆర్కి కూడా అడ్వాంటేజ్గా మారచ్చు. అందుకని ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆ సినిమా గురించి అనుకున్న రోజుకి ఇప్పటికీ అంచనాలు పెరిగాయి. ఈ పెరగడానికి కారణాలు ఇవన్నీ. ఆయన గెటప్ రివీల్ అవటము, అలాగే ఇది మాఫియా నేపథ్యంలో జరిగేటువంటి కథ అని చెప్పడంతో కొంత ఆడియన్స్ రిలాక్స్ అయ్యారు. ఆ రిలాక్సేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. దీని మీద ఆల్రెడీ వాళ్ళు షూట్ మొదలు పెట్టారు. ఇప్పుడు తనకు కూడా ఒక ప్రెజర్ ఉంది. ఈ సినిమా పార్ట్ 1 కంప్లీట్ చేయాలి, దీనికి 2 ఉండొచ్చు. అవతల ఆయన కమిట్ అయినటువంటి సినిమా ఉంది, సలార్ 2 చేయాలి. సలార్ 2 చేయాలి, ఈయనేమో దేవర 2 చేయాలి. ఈ ప్రెజర్ ఇద్దరి మీద ఉంది కాబట్టి ప్యారలల్గా రెండూ జరుగుతాయి. దీంతో పాటు ఆయన ఇంకొక ప్రాజెక్టు KGF 3 అనేది కూడా ఒక మాట అనుకున్నారు యష్తో. అదొక ప్రాజెక్ట్ ఉంది అతని బ్రెయిన్లో. ఇలా ఇవి కాకుండా తర్వాత ఇంకెవరితో చేస్తారు, రామ్ చరణ్తో, ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏదైనా ఒక రెగ్యులర్ యాక్టివిటీలో ఒక డైరెక్టర్ 5-6 సినిమాలు కమిట్ అయి చేయటం అనేది గొప్ప విషయం కాదు, గతంలో జరిగిందే. కాకపోతే ఇప్పుడు టెక్నికాలిటీస్ పెరిగాయి, టెక్నికల్ వ్యవహారాలు ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసరికి ఆ ఏరియాలో గ్యాప్ వచ్చేస్తుంది సినిమాలకి. అక్కడ వర్క్ హెవీ అయిపోవడం చేత అక్కడ వర్క్ వేగంగా జరగకపోవడం వలన వస్తున్నటువంటి ఇబ్బందులు. అందుకని ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే ముందు ఆ దిశగా ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణం మొదలై దాన్ని వేగవంతంగా జరపడం కోసం డేట్, అంతే తప్ప అదేదో కమిటెడ్ కాదు. నేను చెప్పిన డేట్కి సినిమా రిలీజ్ చేసామని తర్వాత కావాలంటే చెప్పుకోవచ్చు ఒకవేళ ఆ డేట్కి అయితే. కాకపోతే హెవీగా ఉంది వర్క్ కాబట్టి డిలే అవుతుందని చెప్పచ్చు. ఏది చేసినా కానీ అడ్వాంటేజ్. టార్గెట్ అనేది లేకుండా పనిచేయటం